హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ అన్నా చెల్లెళ్ళు రెండవ భాగం. కావ్య భవ్య ఇద్దరు వాళ్ళ అన్నయ్యకి సులోచన అనే అమ్మాయితోటి వివాహం జరిపిస్తారు. సులోచన తన మరదళ్ళిద్దరినీ కూడా చాలా బాగా చూసుకుంటుంది. ఇక అది చూసి శేఖర్లోని భయం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సులోచన నీళ్లు తీసుకురావడానికి బావి దగ్గరికి వెళ్తుంది. అక్కడ కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు. అందులో ఒక ఆమె ఇలా అంటుంది, పాపం ఈవిడే మన శేఖర్ భార్య. ఏమిటి పాపం అంటున్నావు అని పక్కనున్నామంటే, మరి పాపం అనక ఇంకేమనాలి, శేఖర్కి చెల్లెళ్ళే ప్రపంచం అని ఇన్నాళ్ళు కూడా సంపాదించిందంతా చెల్లెల కోసమే చూశాడు. వాడు సంపాదించిందంతా వాళ్ళ చెల్లెల కోసమే దారపోశాడు. వాడు కష్టపడి సంపాదించిన పొలం అంతా కూడా చెల్లెలకే ఇద్దామని నిర్ణయించుకున్నాడంట. అక్కడితో అయిపోయిందా? వాడు బతికినంతకాలం ఆ చెల్లెలకి చాకిరీ చేస్తూ బతకడమే వాడికి ఇష్టమంట. ఇంకా పెళ్ళం బిడ్డలకు ఏం ఉంచుతాడంట. అందుకని ఈ అమ్మాయి దురదృష్టవంతురాలని పాపమని అన్నాను. ఎవరు ఎలా పోతే మనకెందుకులే వదినా, ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. మనం తప్పించగలమా? అంతా విధిరాతే అని మాట్లాడుకుంటారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ మాటలన్నీ విన్న సులోచన అప్పటి నుంచి వాళ్ళ మాటలు ఆ మనసులో నాటుకుపోతాయి. విన్నప్పటి నుంచి ఆ మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఇక ఆమె ఏ పని చేస్తున్నా పదే పదే ఆ మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఒకరోజు సులోచన తనలో తాను ఇలా అనుకుంటుంది, అవును వాళ్ళన్నది నిజమే. ఎలాగైనా వీళ్ళ పీడ వదిలించుకోవాలి. మహా అంటే 4 రోజులు ఏడుస్తాడు, తర్వాత మామూలైపోతాడు. మర్చిపోవడం అన్నది మనిషికి దేవుడిచ్చిన వరం అని అనుకొని ఇక అప్పటి నుంచి కావ్య భవ్యతో మాట్లాడడం మానేస్తుంది సులోచన. ఒకరోజు ఏమైందంటే, వదినమ్మ ఈ మధ్య మాతో సరిగ్గా మాట్లాడట్లేదు అని కావ్య అడిగితే, ఏం మాట్లాడమంటారు? నా ఇంటికి శనిలాగా దాపరించారు మీరు. మీకేం? మీ అన్నయ్య మిమ్మల్ని మహారాణుల్లాగా పెంచి మహారాజుల్లాంటి వాళ్ళకి ఇచ్చి ఉన్నదంతా కట్నంగా ఇచ్చేసి పంపిస్తాడు. ఆ తర్వాత ఇంకేముంది, ఇంక నేను నాకు పుట్టబోయే బిడ్డలే కదా అడుగు తినేది అని అంటుంది. అదేంటి వదినమ్మ అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? ఆ మనిషికి చెప్తే వినే రకం కాదు. తనకంటూ ఏమీ ఉంచుకోడు. పోనీ మీరా ఇన్నాళ్ళు మా అన్నయ్య మన కోసం రక్తం ధారపోశాడు, ఇకనైనా వదిలేద్దాం అనే ఆలోచన మీకు లేదు. బతికినంతకాలం రక్తం పీల్చుకొని తినండి అన్న ఆ మాటలకి కావ్యభావ్య ఇద్దరి మనసులు కూడా గాయపడతాయి. వదినమ్మ మీరు అన్నయ్య ఎప్పుడూ బాగుండాలని మేము కోరుకుంటామని అంటారు. అలా కోరుకునే వాళ్ళైతే ఇంకా ఇంట్లోనే దాపరించరు కదా. ఇన్నాళ్ళు తన రెక్కలు ముక్కలు చేసుకొని మిమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాడు నా మొగుడు. ఆ చదువులతో మీరు ఎక్కడికైనా పోయి ఉద్యోగాలు చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ పెళ్ళిళ్ళు మీరే చేసుకొని సావచ్చుగా. అవునులే, మీరు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే దాపరిస్తారు. మీరుండగా నేను ఈ ఇంట్లో ఉండను, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటుంది. ఆ మాటలకి కావ్య భవ్య ఇద్దరు ఏడుస్తూ, వద్దు వదినమ్మ, ఇది మీ ఇల్లు. అన్నయ్య నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండడమే మాకు కావాలి. మేమే ఇంట్లోంచి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు సాయంత్రం హోటల్ నుంచి ఇంటికి వచ్చిన శేఖర్కి చెల్లెలిద్దరూ కనిపించకపోవడంతో భార్యని విషయం అడుగుతాడు. ఎప్పుడూ చెల్లెళ్ళు అని వాళ్ళని అడగడం కానీ భార్యను పట్టించుకునేది ఏమైనా ఉందా అని అంటుంది. ఇప్పుడు నీకేం తక్కువైంది అని అంటే, అవునవును ఏం తక్కువైంది, అంతా ఎక్కువే అని అంటుంది. ఇంతకీ చెల్లెలిద్దరు ఎక్కడా అనేసరికి ఏమో నాకేం తెలుసు, వాళ్ళిద్దరికీ నేనేమైనా కాపలానా, ఎవరినో ప్రేమించి లేచిపోయి ఉంటారు అని అంటుంది. ఆ మాటలకి పట్టరాని కోపంతో భార్య చెంపని చెల్లుమనిపిస్తాడు శేఖర్. నీ మాటలు చూస్తుంటే నువ్వే మా చెల్లెలిద్దరినీ ఏదో చేసుంటావు. ఎక్కడికి వెళ్ళారో చెప్పకపోతే నిన్ను చంపేస్తా అని పేక పిసుకుతాడు శేఖర్. ఇక భయపడిన సులోచన జరిగింది మొత్తం చెప్తుంది. శేఖర్ గుండె పగిలేలా ఏడుస్తాడు. పాపం చెల్లెళ్ళ కోసం గాలిస్తాడు, కానీ ఎక్కడా కనిపించరు. అలా వారం రోజులు గడిచిపోతాయి. చెల్లెళ్ళ మీద బెంగతో మంచం పడతాడు శేఖర్. వాళ్ళనే కలవరిస్తూ ఉంటాడు. చెల్లెళ్ళ కోసం తన భర్త ఇలా అవుతాడని ఊహించని సులోచన తను తప్పు చేశానని బాధపడుతుంది. ఏమయ్యా, మనకి పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం నేను బాగుండాలని ఏదో నలుగురు చెప్పిన మాటలు విని బుద్ధి గడ్డి తిని మీ చెల్లెల్ని అలా అన్నానే తప్ప
వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపం లేదు. ఇప్పుడు నువ్వే దక్కని పరిస్థితుల్లో వాళ్ళని దూరం చేసుకొని నేనేం సాధిస్తాను? వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని వెతికి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరీ ఇంటికి తీసుకొని వస్తానయ్యా అని చెప్పి వాళ్ళ కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో రామయ్య బాబాయే కలుస్తాడు. ఏంటమ్మా అలా ఉన్నావేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అలా బాధపడుతున్నావేంటి అని అడుగుతాడు. అప్పుడు సులోచన, నేను పెద్ద తప్పు చేశాను బాబాయ్ గారు అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. నా తప్పుకి ఇది నాకు పడిన శిక్ష. ఆ అన్నా చెల్లెల మధ్య అనురాగాన్ని, విడదీయలేని గొప్ప అనుబంధాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖురాల్ని ఎలాగైనా వాళ్ళని వెతికి తీసుకొస్తేనే నేను చేసిన తప్పుని కొంచెమైనా తగ్గించుకోగలుగుతాను. ఇక నేను బయలుదేరుతాను బాబాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుండగా, అవసరం లేదమ్మా, కావ్య భవ్య ఇద్దరూ నా దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతుండగా నాకు అంటపడ్డారు. నేను గుచ్చి అడిగితే అసలు నిజం చెప్పారు. వాళ్ళిద్దరికీ నీ పైన కోపం లేదమ్మా. వాళ్ళ అన్నయ్య వదిన సంతోషంగా ఉండాలనేదే వాళ్ళ తపన అని అంటాడు. అప్పుడు సులోచన, కావ్య భవ్య ఇద్దరే మా జీవితం, వాళ్ళు లేకపోతే మా ఇల్లు బాగుండదు, వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు బాబాయ్ అని అనగానే రామయ్య సులోచనని కావ్య భవ్య దగ్గరికి తీసుకెళ్తాడు. నన్ను క్షమించండి అమ్మా, మీ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను. మీరు అందరిలా వదిననా కాకుండా వదినమ్మ అని నన్ను పిలిచారు. అయినా కూడా మీ మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను అని కావ్య భవ్యాని ఇద్దరినీ తీసుకొని ఇంటికి వస్తుంది సులోచన. చెల్లెలిద్దరిని చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ వస్తాడు శేఖర్. అప్పుడు సులోచన, ఏవండి, ఇంకెప్పుడు మీ అన్నా చెల్లెలని విడదీయడానికి నేనెప్పుడూ చూడను. మీరు విడిపోవడానికి నేను కారణం అసలు ఎప్పుడూ కాను. వాళ్ళిద్దరినీ నా బిడ్డల్లా చూసుకుంటాను. ఇక నుంచి నాకు కూడా వాళ్ళు బిడ్డలే అని అనగానే భార్యలో వచ్చిన మార్పుకి శేఖర్ చాలా సంతోషిస్తాడు. ఇక ఆ రోజు నుంచి సులోచన కావ్య భవ్యాన్ని ఇద్దరినీ కన్న బిడ్డలా చూసుకుంటూ ఉంటుంది. కాలక్రమేణా సులోచన గర్భవతి అవుతుంది. తర్వాత బిడ్డకి జన్మనిస్తుంది. ఇక కావ్య భవ్య ఇద్దరి చదువులు కూడా పూర్తయిపోతాయి. వాళ్ళ తెలివితేటలతో మంచి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు శేఖర్ సులోచనతో ఇలా అంటాడు. సులోచన, చెల్లెలిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇక వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే మన బాధ్యత తీరిపోతుంది అంటాడు. అవునండి, మంచి సంబంధాలు చూడండి, మనకున్న దాంట్లో మంచిగా పెళ్లి చేసి పంపిద్దామని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కావ్య భవ్య ఇద్దరూ వస్తారు. ఏంటన్నయ్య, మాకు అప్పుడే పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేయాలని చూస్తున్నారా అని అంటారు. అప్పుడు శేఖర్, అదేంటమ్మా అలా అంటున్నారు? మీరు లేకుండా నేను ఉండగలనా? కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలమ్మా అనేసరికి కావ్య, అలా కాదన్నయ్య, మా చిన్నప్పటి నుంచి మీరు ఎంతో కష్టపడ్డారు, ఆర్థిక ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నారు, అన్నీ త్యాగం చేసి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందుకే అన్నయ్య, మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు మాకు మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఈ సమయంలో మా స్వార్థం మేము చూసుకొని పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతే మీ రుణం తీర్చుకునే అవకాశం మాకుండదు. కాబట్టి కనీసం 2 ఏళ్ళైనా మమ్మల్ని మీతో ఉండనివ్వండి. మీరు కొంచెం ఆర్థికంగా నిలదొక్కున్నాక మీరు అన్నట్టుగానే మాకు పెళ్లి చేసి పంపిద్దురు కానీ అని అంటారు. ఆ మాటలు విన్న శేఖర్ ఏదో చెప్పబోతుండగా, అన్నయ్య మీరు ఇంకేం మాట్లాడొద్దని చెల్లెలిద్దరూ గట్టిగా చెప్పేస్తారు. ఇక శేఖర్ చేసేది ఏం లేక, సరేనమ్మా, మీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడే పెళ్లి చేస్తానని అంటాడు. ఆ మాటలకి కావ్య భవ్య ఎంతో సంతోషిస్తారు. అనుకున్నట్టుగానే అన్నయ్యకి చేదోడు వాదోడుగా ఆర్థికంగా సహాయం చేస్తారు చెల్లెళ్ళు. 2 సంవత్సరాల తర్వాత మంచి సంబంధాలు చూసి కావ్య భవ్యకి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కథ సమాప్తం. ఇది ఇవాల్టి కథ. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.